భూములు బేస్డ్గా ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఇది మొత్తం ఒక ఒక కొత్త ఎజెండాగా రాజకీయం టర్న్ తీసుకునే పరిస్థితి వచ్చిందా? పీపీపీ అనేది నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్, భూ కేటాయింపుల విషయంలో కూడా. భూ కేటాయింపులంతా అంటే మెయిన్ ఫోకస్ అంతా కూడా సంపద సృష్టి సార్. సంపద సృష్టి మీదే భూ కేటాయింపులంతా జరుగుతున్నాయి. అనామత్ కంపెనీలకి, క్రెడెన్షియల్ లేని కంపెనీకి, షేర్ క్యాపిటల్ లేని కంపెనీకి, అసలు క్యాపిటలే లేని కంపెనీలకి, ఏమాత్రం సున్నా అనుభవం ఉన్న కంపెనీలకి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని 90 పైసలకి, 99 పైసలకి, ₹1 ముప్పావులకి ఇచ్చేస్తున్నామని చెప్పి ఇచ్చేయటం. ముందేం చేస్తున్నారంటే శ్రీకారం చుడతా ఒక పెద్ద కంపెనీకి ఇస్తారు. గమ్మత్ ఏంటంటే ఆ ఏ పెద్ద కంపెనీ, వీళ్ళు చెప్పేటువంటి క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి ఏ పెద్ద కంపెనీ కూడా బయట రాష్ట్రాల్లో ఫ్రీగా ఎక్కడ కూడా భూమి తీసుకోవాలి. అన్ని వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్రైవేట్గా ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్లోనే వాళ్ళ ఆఫీసులు పెట్టారు అన్ని చోట్ల భారతదేశంలో. మీకు ఎక్కడైనా సరే అటువంటి కంపెనీలకి ఫ్రీగా ఇవ్వటం, ఒక మాల్ కట్టుకునేవాడికి వందల కోట్ల రూపాయల ఆస్తి ఫ్రీగా ఇవ్వటం, ఒక ఆస్తితో పాటుగా 4 ఆస్తులు ఇవ్వటం. హైదరాబాద్లో మనం చూసాం కదా, కోట్లు పెట్టి భూములు కొనుక్కున్నారు. 200 చిల్లర కోట్లు పెట్టి అంత పెట్టుకున్నాడు. మరి ఇక్కడికి వచ్చేప్పటికి ఆయనేమో కొన్ని గవర్నమెంట్ ఆస్తి కూడా కాదు, ఆర్టీసీ అంటే ప్రజల కోసం నడపబోతున్నటువంటి, ప్రజాక్షేమం కోసం భారాన్ని మోస్తూ నడపబడుతున్నటువంటి ఆర్టీసీ ఆస్తిని మీరు ఎవడికో దానం చేస్తారు. అత్త సొమ్మాలుడు దానం చేసిన ఆర్టీసీ ఒక కార్పొరేషన్ కదా, అది ప్రజల ఆస్తి కదా, ప్రజల కోసం సృష్టించబడింది కదా. దాని ఆస్తిని మీకేం హక్కు ఉంది ఇవ్వటానికి? ఎలా ఇస్తారు మీరు? ఆర్టీసీకి ఉన్న ఏ ఆస్తినైనా సరే వేలం ద్వారా మాత్రమే అద్దెకి ఇవ్వాలి తప్పితే నామినేషన్ బేసిస్లో అద్దెకిచ్చే అధికారం ఎవరికి లేదు. ఆర్టీసీ బైలాస్ను కూడా వక్రీకరిస్తారు. అంటే ముఖ్యంగా అధికారం ఉంటే ఎవరినోరైనా మూయిస్తారు, ఏమైనా చేయిస్తారు. అల్టిమేట్గా వీళ్ళ ముగ్గురికి సంపద సృష్టి జరగాలి.